అధ్యక్ష అధ్యక్ష నేను కోరేది ఏంటంటే సబ్జెక్ట్ వరకు కన్ఫైన్ అవుతే నో ప్రాబ్లం. లేనిపోని ఆరోపణలు చేస్తే అదో ప్రాబ్లం. సార్ సాఫ్రనైజేషన్ అనే పదమైన వాడారు. ఎక్కడ చేసామో నిరూపించమని చెప్పండి, నేను కూర్చుంటాను. అది నో ప్రాబ్లం సార్. చెప్పండి సార్. కూర్చోండి చెప్పండి. అరే మీరు డిస్కషన్ పెడితే పారిపోయారు భయ్యా. ఎందుకు పారిపోయారు హౌస్ నుంచి? వాకౌట్ మీరు చేయలేదు. మంత్రి గారు డిస్కషన్ పైన వాకౌట్ చేసి మీరు మాట్లాడారు. ఏం మాట్లాడతారు మీరు? అరే మీరు వాకౌట్ చేస్తారు. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి అధ్యక్ష. ఒక్క నిమిషం అధ్యక్ష. కూర్చోండి అధ్యక్ష. అధ్యక్ష వన్ సెకండ్. ఐఎమ్ నాట్ ఈల్డింగ్. వన్ సెకండ్. ఐ హావ్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. ఐఎమ్ నాట్ ఈల్డింగ్. ఐఎమ్ నాట్ ఈల్డింగ్. అధ్యక్ష నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు గౌరవ సభ్యులు సాఫ్రనైజేషన్ అనే పదం వాడారు. గౌరవ సభ్యులు విద్యా వ్యవస్థని కరికులంలో సాఫ్రనైజేషన్ అనే పదం వాడారు. హి హాస్ టు విత్డ్రా దట్ స్టేట్మెంట్. ఐఎమ్ ప్రొటెస్టింగ్ ఆన్ దిస్. అధ్యక్ష మీరు ప్రింట్ చేసిన డిక్షనరీ దేవుడు గాడ్ ద వన్ గ్రేట్ స్పిరిట్ దట్ క్రిస్టియన్స్, జూస్ అండ్ ముస్లిమ్స్ బిలీవ్ మేడ్ ద వరల్డ్. సార్ మీరు ఇచ్చిన డిక్షనరీ సార్, మీరు ఇచ్చిన డిక్షనరీ నేను చదువుతున్నాను సార్. తప్పేంటి సార్? అరే ఆయన లేవనెత్తారు, నేను లేవనెత్తాలి. ఐ వాంట్ రైట్ టు ఆన్సర్. మీరు ఇచ్చిన డిక్షనరీలో దేవుడు అర్థం మీరు ఏం పెట్టారు నేను చెప్తున్నా. ఏంటండి ఆయన చెప్పిన దానికి నేను సమాధానం చెప్తున్నా. ఏంటంటే మీరు ఎల్ఓపి గారు మైక్ పెట్టుకోండి. డిక్షనరీ కూడా తెప్పిస్తా. డిస్కస్ సాఫ్రనైజేషన్ పదం ఎవరెత్తారు? సాఫ్రనైజేషన్ పదం ఎవరెత్తారు సార్? మీ సభ్యుడు ఎత్తాడు. పదాలు ఎన్నిక తీసుకోమని కూర్చుంటాను. అంటే పద్నాలుగు మీరు ఆరోపణలు చేసి వాకౌట్ చేస్తూనే వస్తున్నాం. మీరు ఎందుకు కూర్చుంటారు? రామ్ గోపాల్ రెడ్డి గారు మీరు ఎందుకు కూర్చుంటారు? కూర్చోండి మీ సీట్లో.